నేను ఒప్పుకోను. అంటే కొద్ది రావచ్చు, కొన్ని సీట్లు పెరుగుతుండొచ్చు, కానీ కేసీఆర్ రావద్దని మాత్రం. కేసీఆర్ రావద్దు అనేది ప్రధానంగా ఈ ఎన్నికల రిజల్ట్. కేసీఆర్ కుటుంబం మొత్తం తెలంగాణ మొత్తం తెచ్చుకొని కుటుంబం చేతిలో పెట్టినట్టు అయింది. ప్రజాస్వామ్యం లేదు, హక్కులు లేవు, గౌరవం లేదు, మర్యాద లేదు, చివరికి దోపిడీ కూడా ఒక కుటుంబానికి పరిమితమైన భావన సర్వత్రా అందరిలో వచ్చింది. మీలో కూడా ఉంది అది, అదే ఒపీనియన్. కాబట్టి మీ అందరి కోరిక తీరింది, కేసీఆర్ దిగిపోయాడు అంటే మీరందరూ అంటే ప్రజలు, మీరు చెప్పిన ప్రజలు. ఇప్పుడు బాగుందా? ఇప్పుడు తుంటెత్తేసి ముద్దెత్తుకున్నామంటారు. వీళ్ళది కూడా వ్యవహారం చక్కగా లేదు. అంటే కంపారిటివ్లీ ఏది బాగుందంటారు? ఇది అది ఇప్పుడు ప్రజలు ఏం కోరుతున్నారంటే ఇవి వద్దనుకుంటాను, రెండు వద్దనుకుంటారు, అసలే వద్దనుకుంటాను. అవకాశం ఉందా బీజేపీకి? ఎందుకంటే మంచి అవకాశం వచ్చిన టైంలో, అంటే గత ఎన్నికల ముందు నిజంగా బీజేపీ కొంచెం బూస్ట్ వచ్చింది. 3 ట్రయాంగిల్ ఫైట్లో కనీసం హంగాన్ని వస్తుంది ఇక్కడ అనే ఒక చర్చ జరిగిన టైంలో మీ పార్టీలో అంతర్గత గొడవలు, అంతర్గత తగాదాలు, సంజయ్ని మీరు లాగారని, మీరు అధ్యక్షుడు కావాలి, ఇలాంటి చర్చ, నేను దీన్ని సమర్థిస్తలేను. దాంతో బీజేపీ దెబ్బతింది అనే దానికి ఏం చెప్తారు? ఒక తప్పుడు చర్చ జరిగింది, తప్పుడు వాదన కూడా సోషల్ మీడియాలో వచ్చేసింది. మేము ఎప్పుడు ఏదో అధ్యక్షులు కావాలని బిగినింగ్లో, అంటే దానివల్ల ఎఫెక్ట్ పడిందా? మేము ఎప్పుడు అధ్యక్షులు కావాలని. నేను మళ్ళీ చెప్తున్నా, అంటే అంతరంగం కాబట్టి చెప్తున్నాను. మేము ఆనాడు అందరు వెళ్ళిపోతున్నారు, ఎవరు రావట్లేదు. అంటే ఏ కారణాల వల్ల అయితేనే వీళ్ళందరూ వెళ్ళిపోయినారు. ఎవరు వివేక్ గారు కానీ, జితేందర్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, వీళ్ళు వెళ్ళిపోవడమే కాకుండా అంత వచ్చే వాళ్ళు కూడా రావట్లేదు. ఈవెన్ విజయశాంతి వచ్చే వాళ్ళు కూడా రానప్పుడు నేను ఒక ప్రతిపాదన పెట్టినాను, ఇంకెవరు రారు దీంట్లోకి, ఎవరు రారు. ఎవరు ముందు పెట్టారు? పెట్టాల్సిన ముందు పెట్టారు. ఓకే, ఎవరు రారు, పాత నాయకత్వాన్ని కొనసాగించుకోండి, మార్చకండి. పాత నాయకత్వాన్ని ఉంచమని చెప్పి వారినే ఉంచండి, ఎన్ని సీట్లతో కలిసి సీట్లు వస్తాయని చెప్పాను. ఇంకా ఫైనల్గా ఏం చెప్పినంటే నాలాంటి కూడా వదిలిపెట్టి ఉంటే నాకు రాజకీయాలంటే ఇష్టం లేదని కూడా చెప్పాను. రాజకీయాలు వదిలిద్దాం అనుకున్నారు? వదిలిద్దాం. ఎందుకు అంటే అంత నిర్ణయానికి ఎందుకు వచ్చారు? అంటే బీజేపీ ముందుకెళ్ళేటట్లేదు, ఇక నేను ఒక్కరిని ఏం చేయాలి ఆ టైప్? ముందుకెళ్తుందా వెనకపోతుందా కాదు, ముందుకెళ్తుంది వెనకపోతుంది. ఎందుకు అంత విరక్తి ఎందుకు వచ్చింది మీకు? అని వచ్చింది కదా, దానికి అదొక పెద్ద డిబేట్. కాబట్టి మేము అన్నవి ఏంటంటే ఎట్టి ప్రజలు కూడా పాత వాళ్ళు, అంటే ఈ సంఘ బ్యాక్గ్రౌండ్ ఉండి మన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ఇన్నాళ్ళు ఉండి ఆ సిస్టంలో పనిచేసిన వాళ్ళకు ఉండే అనుభవం బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఉండే ఆస్కారం లేదు. కాబట్టి ఎందుకు ఉన్నంతలో ఎట్లయితే గట్లే మనంతలో మనం మెదులుదామని చెప్పి మీరు ఆ ప్రతిభాన్ని పెట్టింది.